వెళ్ళిపోతే తండ్రి బిడ్డ ఎక్కడ తీసుకుని అర్థం కాక టెన్షన్ పడుతుంటే నాగార్జున రెడ్డి అనే అతను తన కారులో ఎక్కించుకొని తను డ్రైవ్ చేసుకుంటూ తన తండ్రిని తీసుకొని పోలీస్ జీప్ వెనకాలనే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చేదానికి పీలేరుకి, రుంపుచెర్లకి, తిరుపతికి తెల్లారు 1:30 దాకా డ్రైవ్ చేశాడు పాపం. చేర్చి తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చి తను వెళ్ళిపోయినాడు. తన పైన కూడా ఎవరైతే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చాడో ఆ తండ్రి చేత సంఘటన జరిగిన 22 రోజుల తర్వాత ఆ నాగార్జున రెడ్డి పైన కూడా తన తండ్రితో కేసు పెట్టించారు. ఎవడైనా మనిషి అనేవాడు, మానవత్వం ఉన్నవాడు ఎవడైనా ఒక క్షణం ఆలోచిస్తాడు కదా. తన తండ్రిని తీసుకుని తన బిడ్డ దగ్గర చేర్చింది అతను రాత్రి 1:30 వరకు కనీసం ఒక 100 కిలోమీటర్ 120 కిలోమీటర్ డ్రైవ్ చేశాడు. పీలేరు, రొంపుచెర్ల, తిరుపతి. తన పైన కేసు పెట్టారు. తన తండ్రి చేత పెట్టించారు 22 రోజుల తర్వాత. తన తండ్రి పిలిస్తే నేను వెళ్ళా, ఇట్లా జరిగిందంటే వెళ్ళా. తను జరిగిన సంఘటన తనే చెప్పాడు. ఏం జరిగిందో నాకు బైచానమైనా పర్వాలేదు, ఇలా నా బిడ్డకి చేస్తారు, వాళ్ళకి ఉరి తీయాల్సిందే అని. ఇది వాస్తవం అయితే 22 రోజుల తర్వాత ఈరోజు కేసు పెట్టారు. నేను అడుగుతున్నా, ఆ పాపను ఆసుపత్రిలో చేర్చినప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఇతరులు కానీ ఎవరి పేర్లు ఉన్నాయా? జరిగితే అమ్మాయి చెప్తుంది కదా, ఎవరో ఇది అన్నోన్ పర్సన్ చెప్పింది. ఆ తర్వాత ఆ అబ్బాయిని డిటెన్షన్ చేశారు. ఒక పిల్లని పట్టుకొచ్చి జైలు పంపారు. ఆ డిటెన్షన్ రిపోర్ట్ ఎవరి పేరైనా రాశారా? అది లేదు. తర్వాత తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చాడు. తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్లో ఎవరి పేర్లు లేవు. తర్వాత ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టాడు మరుసటి రోజు. ఎస్పీ పెట్టే ప్రెస్ మీట్లోనే ఎవరి పేర్లు లేవు. 22 రోజుల తర్వాత సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు ఆ తండ్రిని గురువారం తీసుకెళ్లారంట. సంతకాలు పెట్టమంటే ఆ ఊర్లో చెప్తున్నారు మాకు, తప్పిది, నా బిడ్డను కాపాడడానికి వాళ్ళు వచ్చారు, వాళ్ళ మీద మేము కేసు వెళ్ళిపోయినాడు. శుక్రవారం పిలిపించారంట. ఆదివారం పిలిపించి ఏం పెట్టుకున్నారు, వైట్ పేపర్లో సంతకం పెట్టుకున్నారని తను గ్రామస్తులు అన్న మాట. అది కూడా ఏంటంటే 5 పేజీలు స్టేట్మెంట్ రికార్డ్ చేసి తీసుకొచ్చారంట. సరే, టైప్ చేసినటువంటి దాంట్లో ఏదేమైనా ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని రకాల కేసులు పెట్టినా, ఎన్ని రకాల తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనుకున్నా ప్రజలు దేవుడు గమనిస్తాడన్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్తున్నా. ఒకటి మటుకు నిజం, మాకు మనసా వాచా కర్మ నా బిడ్డకి న్యాయం జరగాలని ఆ రోజు కోరుకుంటున్నాం, ఈ రోజు కోరుకుంటున్నాం. 2 వ్యక్తులు ఉన్నారని పోలీస్ రిపోర్ట్లు రాశారు. ఇక్కడ పోలీస్ రిపోర్ట్లు ఉంది. 2 వ్యక్తుల, ఒక వ్యక్తిని జైల్లో పెట్టారు, ఇంకొక వ్యక్తి ఎక్కడ అని అడుగుతున్నా. తర్వాత ఆ రోజు ప్రచారంలో ఇలా జరిగింది కాబట్టి ఇలా చేశామంటున్నారు. సరే, మాతో పాటు అన్ని ఛానళ్ళు కూడా ప్రచారం చేసినాయి. ఎవరి మీద కేసు పెడుతున్నా, ఏ ఛానల్ మీద కేసు పెడుతున్నారు? ఈనాళ్ళు అయితే కొంచెం అడుగు ముందుకేసి ఈనాళ్ళు ఏం చెప్పారంటే పాడతాను బాలికపై అత్యాచారం అని రాశారు. మేమైతే స్టేట్మెంటే ఇవ్వాల. ఈనాళ్ళలో స్థానిక మదిపల్లి చెందిన విద్యార్థి స్థానం జిల్లా పరిషత్ 10వ తరగతి సోమవారం సాయంత్రం వదిలి వెళ్ళంటే నడుచుకుంటూ వస్తున్న ముసుగు ధరించి ఉన్న వ్యక్తులు అటకాయించారు. బాలిక ప్రతిఘటించగా సంపేస్తాన్ని బెదిరించి ఆమె పొదల్లోకి తీసుకెళ్లారు. మత్తుమంది ఇచ్చి హత్యారం చేసినట్లు ఈనాడులో రాశారు. ఇప్పుడు ఈనాడు మీద కూడా కేసు పెడతారా? పోక్సో యాక్ట్ చాలా ఛానళ్ళు రాసినాయి, అన్ని ఛానళ్ళు రాసినాయి. ఆ ఛానల్ పైన పెడతారా? ఆంధ్రప్రభలో రాశారు బాలికపై లైంగిక దాడి అని. ఆంధ్రప్రభ మీద కేసు పెడతారా? ఆలోచించాలా. అక్కడ మనం గుర్తుంచుకోండి, మనసా వాచా కర్మణ ఆ బిడ్డకు మంచి జరగాలని కోరుకున్నాం, న్యాయం జరగాలని కోరుకున్నాం. ఆ బిడ్డకు మంచి జరగడం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్చాం. ఆ బిడ్డకు మంచి వైద్యం అందించే ప్రయత్నం చేశాం. ఈరోజు ఆ బిడ్డను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మాకు అందులో పాప బీతింది. నాకైతే కర్మ సిద్ధాంతం నమ్మేటటువంటి వాళ్ళని తప్పు చేయను, తప్పు చేసే ప్రయత్నం కూడా చేయను. కాబట్టి మాకు నేచర్ గాడ్ సపోర్ట్ ఉంటాడు. మీకు ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి కేసులు పెట్టి పోక్సో యాక్ట్లు కానీ, ఎస్సీ ఎస్టీ యాక్ట్లు కానీ, ఆర్టీ యాక్ట్లు కానీ, ఐటీ యాక్ట్లు కానీ, ఏ యాక్ట్ అయినా పెట్టుకోండి, 11 కాదు 15 పెట్టుకోండి సెక్షన్లో.
ఒకరిని భయపెట్టి ఇంకొకరిని బెదిరించాలనుకుంటే ఎవరు భయపడే వాళ్ళకి లేరని కూడా తెలియజేస్తున్నా. 2011 నుంచి 2019 వరకు 88 కేసులు నా పైన పెట్టారు. నెలలు జైల్లో పెట్టారు. తమిళనాడు తీసుకెళ్లి కొట్టారు. కడప సెంట్రల్ జైల్లో తీసుకెళ్లి కొట్టారు. ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేశారు. ఎదుర్కొన్నటువంటి వాడిని ఎప్పుడు వెన్ను చూపించి పారిపోయినటువంటి వ్యక్తిని కాదు. ఇలాంటి సెక్షన్లు పెట్టో, ఇలాంటి కేసులు పెట్టో, ఇట్లా బెదిరిస్తూ చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా చెప్తాను, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. భయపడే ప్రసక్తే లేదు. ఇంకిన్ని సెక్షన్లు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు. మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం, యాంటిసిపేటర్ బెయిల్ కూడా నేను అప్లై చెయ్యను. నా ఫోన్ కూడా ఆఫ్ చెయ్యను. తప్పు చెయ్యలేదు కాబట్టి మీకు ఎప్పుడైనా మీరు శిక్షించాలనుకుంటే, ఎప్పుడైనా జైలుకి పంపాలనుకుంటే, నన్ను జైలుకి పంపడం వల్ల మీకు సంతృప్తి కలుగుతుందనుకుంటే, శివరెడ్డిని జైలుకి పంపి ఆనందపడదామనుకుంటే, ఏ తప్పు చేయని నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. అవసరమైతే మీ తప్పుడు కేసుల వల్ల జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నా.